ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి ఈరోజు తండ్రి పిల్లలు అందరూ యోగా చేస్తున్నారు అనుకున్నారా ఏంటి? ఆల్రెడీ మీకు చెప్పాను కదా యోగా క్లాస్ జాయిన్ అయ్యారని. అందుకే మా హస్బెండ్ నైట్ డ్యూటీ అందుకోసం అని చెప్పి మార్నింగ్ షిఫ్ట్ చేసుకున్నారు. సో ఈ లోపల నేనైతే పెసరట్టు ఉప్మా కోసం పెసరపప్పు నానబెట్టి ఉంచాను. ఆ పెసరపప్పులో కొంచెం పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ కొంచెం వాటర్ని యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను కదా, సో గ్రైండ్ చేసుకుంటే ఈ కలర్లో వస్తుందన్నమాట. సో ఇప్పుడు బౌల్లో వేసి ఇంకా ఉన్న పప్పుని జస్ట్ నార్మల్గా వేసేసుకొని అందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకోవాలన్నమాట, దోశ బ్యాటర్ లాగా. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా. ఇంకో సైడు ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అందులో సాల్ట్ వేసి ఈ రవ్వని ఫ్రై చేసిన రవ్వని అయితే యాడ్ చేసేసి ఉప్మా అయితే రెడీ చేసేసాను. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పి ఎప్పుడు పెసరట్టు చేసినా ఉప్మా అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెసరట్టు మీద ఉప్మాని తగిలించేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నదే కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత ఫ్రూట్స్ టైంకి ఫ్రూట్స్, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే నేను మెంతుకూర, బంగాళదుంప ఫ్రై అలాగే బీరకాయ పప్పు ఇంక ఇవన్నీ చేశాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా కాసేపు పడుకున్నాము. ఇంకా ఈవినింగ్ లేచి ఇంకా పిల్లలకి స్కూల్ హాలిడేస్ కదా, అందుకోసం అని చెప్పి ఇంకా మొబైల్, టీవీ, ల్యాప్టాప్ ఇదే పని అనమాట. ఏమైనా అన్నాను అంటే ఇంకా చాలు, ఇంకా గోల్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా మా హస్బెండ్ కూడా నైట్ డ్యూటీకి వెళ్ళాలి, అందుకోసం అని చెప్పి ఇంక ఈరోజు స్నాక్స్ అయితే ఏం పెట్టుకోలేదు. ఫాస్ట్గా దలియా కిచడీ అయితే చేసేసాను. సమ్మర్ స్పెషల్ కదా, చాలా హెల్తీగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. సో దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. అలాగే మా హస్బెండ్ కూడా ఇంకా బాక్స్ పట్టుకొని నైట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.